హాయ్ హలో బ్యూటిఫుల్ బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిస్ భాష 07కి స్వాగతం మామ. అండ్ ఈ యొక్క వీడియో అంటే మంచి మొబైల్ గురించి మీ అందరికి ముందుకు వచ్చేసానమాట. ఏంటంటే నేను రీసెంట్గా దసరా సేల్లో ఒక మొబైల్ కొనడం జరిగింది. అదే OnePlus Nord 5 అనమాట. అండ్ యూట్యూబ్ పర్పస్ కోసం కొన్నాను. మంచి వీడియో క్వాలిటీ అండ్ అలాగే ఎడిటింగ్ ఉపయోగపడుతుందని కొన్నాను అనమాట. అండ్ నేను కొనలేదు, మా మమ్మీ డాడీ కొన్నారనమాట. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే లాస్ట్ 4 వీడియోస్ ప్రొడక్ట్ రివ్యూలు పెట్టాను. దానికి 70 మంది నా రివ్యూ నచ్చి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట మన ఛానల్లో. వాళ్ళ కోసం అయినా రివ్యూ పెట్టాలి అని వచ్చేసాను. అలాగే OnePlus Nord 5 బాక్స్ ఇది ఓకే, ఇదిగోండి మావా. ఓకే, బాగుందా? OnePlus Nord 5 ఇదిగోండి బాక్స్. ఓపెన్ బాక్స్ చేశాక అప్పుడు మాట్లాడుకుందాం దీని ఫీచర్స్, దీనిలో ఉన్న ఏంటి కథ అని చూద్దామా. ఇంకా అన్బాక్సింగ్ చేసాక మాట్లాడుకుందాం. మళ్ళీ పదండి. మళ్ళీ మొత్తం సెటప్ చేస్తానమాట. ముందే అన్బాక్సింగ్ చేస్తాను, కానీ వీడియో కోసం మళ్ళీ ప్యాక్ చేస్తానమాట మొబైల్. కానీ తీసినప్పుడు వచ్చిన ఫీలింగ్ ఇప్పుడు రావట్లేదు మామ. ఇంకా చూసుకుంటే ఒక డబ్బాలో ఒక కేస్ అండ్ డీటెయిల్స్ కార్డు ఉందన్నమాట. ఆ డీటెయిల్స్ ఏంటంటే మొబైల్స్ ఎట్లా యూజ్ చేయాలి ఏంటని రాసి ఉంటుంది. మీకు ఓపిక ఉంటే చదువుకోవచ్చు. నేను ఒక ఇంటెలిజెంట్ కాబట్టి పక్కన పడేస్తాను. అలాగే మొత్తానికి మొబైల్ అనేది బయటికి తీసేద్దాం. అండ్ ఇది OnePlus Nord 5 అండ్ బ్లూ కలర్ అండ్ బ్యాక్ సైడ్ మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది. కానీ ఫస్ట్ టైం తీసినప్పుడు ఒక ఫీల్ వచ్చింది, ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ లాగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం నాకు అంత అనిపించలేదు, తీసాను కాబట్టి ఫస్ట్ టైమే. అలాగే ఇక్కడ చూసుకుంటే బ్లూ కలర్ అనమాట అండ్ మ్యాట్ ఫినిషింగ్ ఉంది బ్యాక్ సైడ్. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 50 మెగాపిక్సెల్ సెన్సర్ అండ్ బ్యాక్ సైడ్ మాత్రం 8 మెగాపిక్సెల్ ఉంది. అది ఉన్నట్టు ఉండకపోయినా ఒకటే. అండ్ ఇక్కడ చూస్తే సిమ్ పిన్ అనమాట, సిమ్ తీసే పిన్ అనమాట. చిన్నగా బుడ్డిగా మంచిగా ఉందన్నమాట. అలాగే అడాప్టర్ అండ్ ఛార్జర్ వైర్ అనమాట. అండ్ అడాప్టర్ ఏమో 80 వాట్ అడాప్టర్ అనమాట. అండ్ ఫాస్ట్ ఒక 50-60 మినిట్స్లో ఛార్జింగ్ ఎక్కేద్ది. అలాగే వైర్ అనమాట, క్వాలిటీ మాత్రం బాగుంది. అండ్ మొత్తం బాక్సులు వచ్చిన ఇవి అనమాట. ఒక సిమ్ తీసే పిన్, ఒక కేస్, అలాగే ఒక మొబైల్ అడాప్టర్ వైర్ అండ్ ఒక డీటెయిల్స్ కార్డ్ అనమాట. మీరు ఓపిక ఉంటే చదువుకోవచ్చు, లేకపోతే వద్దు. ఓకే, నైస్. అండ్ ఇప్పుడు మనం డీటెయిల్స్గా మాట్లాడుకునే ముందు నేను స్విచ్ ఆఫ్ పెట్టాను కాబట్టి మొబైల్ ముందే ఆన్ చేసేయాలి. నేను ముందే ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ మొత్తం డౌన్లోడ్ చేస్తాను, మొత్తం లాగిన్ చేస్తాను. మళ్ళీ ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తున్నాను. చూసింది మరి ఇంకా నేను పవర్ ఆన్ చేస్తున్నాను అనమాట. అండ్ ఫస్ట్ టైం చేసినప్పుడు ఒక వైబ్, ఒక ఫీలింగ్ వచ్చింది లోపల. కానీ ఇప్పుడు ఆన్ చేస్తుంటే ఏదో ఒక ఫోన్ ఆన్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఆ వచ్చే వైబ్ మాత్రం వేరే లెవెల్ మాత్రం. కానీ ఇప్పుడు మాత్రం రావట్లేదు మామ. అండ్ లాక్ చెప్పి OnePlus Nord 5 ఫేస్లో కూడా ఫస్ట్లో ఉంది. అండ్ ఇది అనమాట OnePlus Nord 5 ఓపెన్ చేయడం చూస్తారు బాక్స్ నుంచి. ఇప్పుడు ఏంటంటే డీటెయిల్స్గా దీని గురించి మాట్లాడుకుందాం. OnePlus Nord 5 గురించి పాయింట్ నెంబర్ 1 స్టోరేజ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే 8GB ర్యామ్ 256GB స్టోరేజ్తో కొన్నాను. అండ్ 512GB ర్యామ్ కూడా ఉంది. కానీ హై కాస్ట్ అనమాట, ఎక్కువ పెట్టాలి. నేను యూజ్ చేసే పర్పస్కి నాకు 8GB ర్యామ్ 256 స్టోరేజ్ సరిపోద్దని నేను కొన్నాను. ఓకే, 30,000 ఆఫర్లో. అండ్ సెకండ్ థింగ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది ప్లాస్టిక్ అనమాట. ఒకవేళ మీరు ఎవరికైనా ఫ్రెండ్కైనా మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇచ్చినా ఇది ఒక ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అని మీరు చెప్పే వరకు పట్టుకున్నోడికి అలాగ అనిపించేది అనమాట. ఒక మెటల్ ఫినిషింగ్ లాగా ఉంటుంది. సైడ్ మెటల్ లాగా వస్తుంది, బ్యాక్ బ్లూ కలర్ వస్తుంది అండ్ మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది బ్యాక్ సైడ్. కానీ రఫ్ చేస్తుంటే వచ్చింది మామ. ఐఫోన్ బ్యాక్ సైడ్ మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది కదా, iPhone 15, 16, అలాగే దీన్ని కూడా ఇలాగ ఇచ్చాడు అనమాట. ఈ యొక్క కలర్కి, బ్లూ కలర్కి బ్లాక్ కలర్కి మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చాడు. ఒకటి మార్బుల్ వైట్ కలర్ది గ్లాస్ ఇచ్చాడు అనమాట. అది మంచి ప్రీమియర్గా ఫీల్ రావట్లేదు, కానీ చూడడానికి డిజైన్ బాగుంటుంది. ఆ వైట్ మార్బుల్ డిజైన్ కన్నా ఈ యొక్క బ్లూ కలర్ బాగుంది మామ. ఇప్పుడు వాటర్ ప్రూఫ్ గురించి మాట్లాడుకుందాం. వాటర్గా చినుగులుగా పడినప్పుడు ఇది సర్వైవ్ అవ్వగలదు, కానీ ప్యూర్గా వాటర్లో పడిపోయినప్పుడు, ప్యూర్గా వర్షం తడిసినప్పుడు మాత్రం ఇది సర్వైవ్ అవ్వలేదు. ప్యూర్ వాటర్ ప్రూఫ్ కాదు. అండ్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అనమాట. ఇది చాలా మంచి ప్రాసెసర్. ఒకప్పుడు ఫ్లాగ్షిప్ మొబైల్ ప్రాసెసర్ అనమాట. ఇప్పుడు స్నాప్డ్రాగన్ 8 Gen 4 వచ్చింది కాబట్టి ఇది సెకండ్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది, స్నాప్డ్రాగన్ 8 Gen 3. అండ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 కాబట్టి అండ్ డే టు డే లైఫ్లో మల్టీ టాస్క్లో ఇది బీస్ట్. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 4K డిస్ప్లే అనమాట. ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుందాం. ఈ ఒక అండర్ 30Kలో ఇది బెస్ట్ కెమెరా మొబైల్. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 50 మెగాపిక్సెల్ అండ్ బ్యాక్ మాత్రం 8 మెగాపిక్సెల్ ఇచ్చాడు. అది చొప్పున చెప్పకపోయినా ఒకటే, ఏదో పేరుకి
జనాలు కనపడుతున్నారు అని తెలుసుకోవడం తప్ప క్వాలిటీ అనేది ఉండదు 8 మెగాపిక్సెల్లో. ఇప్పుడు సెన్సర్ గురించి మాట్లాడుకుందాం. అండ్ బ్యాక్ 50 మెగాపిక్సెల్ సోనీ IMX 700 LVT సెన్సర్ అనమాట. ఫ్రంట్ సామ్సంగ్ Gen5 సెన్సర్ ఫ్రంట్ అనమాట. రెండు 50 మెగాపిక్సెల్ కాబట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K 60 fpxలో రికార్డ్ చేయొచ్చు వీడియోలు. అలాగే 30 కూడా ఉన్నాయి అండ్ 1080p 60 కూడా ఉందన్నమాట. అండ్ వీడియో రికార్డింగ్లో బీస్ట్ మామ బాగుంది. అండర్ 30Kలో మోటో H60 Pro కూడా ఉంది. కానీ ఏంటంటే అది మంచి కెమెరా మొబైల్, కానీ హీటింగ్ ఇష్యూస్, వీడియో ల్యాగ్లు, మొబైల్ ల్యాగు, అసలు ప్రాసెస్ ఆప్టోమేషన్ కూడా సరిగ్గా లేదు అని చాలామంది చెప్పారు. అందువల్ల అది స్కిప్ చేస్తాను, లేకపోతే అది చూసామని. కానీ పర్వాలేదు, ఇది బాగానే ఉంది మావా. ఇంకా UI గురించి మాట్లాడుకుంటే ఆక్సిజన్ UI వస్తుంది. OnePlusది ఆక్సిజన్ UI అండ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 6800 mAh బ్యాటరీ అండ్ 80 watt అడాప్టర్ వైర్ వస్తుంది బాక్స్లో. ఇంకా ఛార్జింగ్ ఎంతసేపట్లో ఎక్కిద్ది అంటే 50 minutesలో ఎక్కేద్ది. పక్క 60 minutesలో 100% ఎక్కేద్ది, అందుట్లో ఏం డౌట్ లేదు. ఇంకా డిశ్చార్జ్ అవ్వడం మాత్రం ఒక 1 day. మీరు ఒక ఎక్కువ యూజ్ చేస్తారా అంటే 1 day, తక్కువ యూజ్ చేస్తారా అంటే 2 days మాత్రం పక్క వస్తుంది. 6800 mAh కాబట్టి కొంచెం బరువు ఉంది. బ్యాటరీ పెద్దది కాబట్టి కొంచెం బరువు ఉంటుంది. అండ్ అంతే మా వీడియో మాత్రం. అండ్ OnePlus Nord 5 అండ్ పౌచ్ పెడితే ఇట్లా ఉంది. మొబైల్ కలర్ ఇచ్చాడు. ఓకే, సేఫ్టీ పర్పస్కి బాగానే ఉంటుంది. అండ్ నాకు బాగా నచ్చింది OnePlus Nord 5. అండ్ మీరు ఎవరైనా కొనుక్కోవచ్చు, బాగానే ఉంది. నాకంత ల్యాగ్ అలాగే కెమెరా క్వాలిటీ లేదు అని లేదు. అండ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అనమాట. నేను అప్డేట్ వచ్చింది కానీ ఇప్పటివరకు చేయను, అసలు చేయాలనే ఉద్దేశం కూడా నాకు లేదనమాట. ఎందుకంటే రీసెంట్గా ఈ యొక్క మొబైల్స్లో అంటే ఏ ఒక్క మొబైల్ అయినా అప్డేట్ చేయడం వల్ల కెమెరా క్వాలిటీ తగ్గిపోవడం, బ్యాటరీ బ్యాకప్ రాకపోవడం, డిస్ప్లే మీద ఇష్యూస్ రావడం, ల్యాగ్ రావడం అలా జరుగుతున్నాయి అని న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల భయంతో నేను అప్డేట్ చేయలేదు. ఇప్పుడు ఉన్న మొబైల్లో నాకు కెమెరా క్వాలిటీ బాగుంది, వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి కూడా బాగుంది, ల్యాగ్ లేదు, నాకేం పర్వాలా. సెక్యూరిటీ కూడా బాగానే ఉంది. ఇప్పుడు అప్డేట్ చేసి లక్ బాగుంటే అప్డేట్ చేసే బాగుండొచ్చు. లక్ బాగాలేకపోతే అప్డేట్ మొత్తం దొబ్బిందంటే ఇప్పుడు నేను యూట్యూబ్ కోసం కొన్న మొత్తం దొబ్బింది. మీరు చూసేది కొత్త మొబైల్లోనే. అండ్ ఇది నా ఓల్డ్ మొబైల్ Vivo V11 Pro అనమాట. అండ్ ఇది 6 years నుంచి మన ఇంట్లోనే ఉంది. 3 years మా అన్న యూజ్ చేశాడు, 3 years నేను యూజ్ చేశాను అనమాట. అండ్ చెప్పాలంటే ఇది నాకు ఒక బెస్ట్ మొబైల్ అనమాట నా లైఫ్లో. దీనిలో చాలా మెమరీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్తో అక్కడిక్కడ ఎంజాయ్ చేసినప్పుడు వీడియో తీసుకోవడం చాలా నేర్చుకున్నాను. ఎడిటింగ్ ఎందుకు నేర్చుకున్నా, మనం యూట్యూబ్లో ఎట్లా మాట్లాడాలి, యూట్యూబ్ ఎట్లా చేయాలి అనేది కూడా ఇందులో నేర్చుకున్నా. ఇదే OnePlus Vivo V11 Pro. అండ్ ఇంకా ఈ మధ్య ల్యాగ్ అవడం వల్ల ఇంకా మొబైల్ కొనడం జరిగింది. లేకపోతే ఇది కంటిన్యూ చేసామని. కానీ నా లైఫ్లో ఇది బెస్ట్ మొబైల్. ఇంకా నేను ఇది పక్కన పెట్టేసి బీరువాలో పెట్టేస్తున్నాను. అప్పుడప్పుడు చిన్న మెమరీస్ గుర్తుకొచ్చినప్పుడు తీసుకొని చూసుకుంటూ ఉంటాను అన్నమాట ఈ మొబైల్. ఇంకా బెస్ట్ మొబైల్ కాబట్టి అంతే. అండ్ మీకు 4K 60 fpxలో ఇప్పుడు ఈ యొక్క వీడియో రికార్డ్ అవుతుంది మన OnePlus Nord 5లో. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సపోర్ట్ చేసి మనండి. కాస్త సపోర్ట్ చేయండి మామ, చాలా కష్టపడి వీడియో పెడుతున్నాను. పెట్టినందుకైనా మీరు ఒక సబ్స్క్రైబ్ బటన్ లైక్ చేసి సపోర్ట్ చేసేయండి. బాయ్.